దేవుడు పాపులను పిలుచుటకి లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. దీనులను, దరిద్రులను, అంచివేయబడిన వారిని, తొక్కివేయబడిన వారిని, నిందించబడిన వారిని, అణగారిన వారిని, దుఃఖించిన వారిని, నిస్సహాయులను ఓదార్చుటకు, ఆదరించుటకు, కన్నీళ్లు తుడిచివేయుటకు దైవ కుమారుడి భూలోకమును దిగి వచ్చాడు. మంత్రశక్తుల చేత, చాతపడి శక్తుల చేత, రోగముల చేత, మరణ భయం చేత, ఎన్నో విధమైన బంధకముల చేత బంధించబడిన లోకమును విముక్తి చేయుటకు దైవ కుమారుడు ఈ భూలోకమునకు పంపబడ్డాడు. ఇదే శుభవార్త. 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు ఈ శుభవార్త మానవుల చెవులకు వినిపిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే శుభవార్త. గాడ్ ఈజ్ లవింగ్ యూ. మనము అనేక విధములైన పరిస్థితుల్లో పెరుగుతున్నాం, కానీ దేవుని యొక్క ప్రేమ మారలేదు. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు ఆయన మనుషులను ప్రేమిస్తూనే ఉన్నాడు, వారిని రక్షిస్తూనే ఉన్నాడు, ఆయన వారిని బాగు చేస్తూనే ఉన్నాడు. అనేక నలిగిపోయిన బ్రతుకులను, జీవితములను యేసుక్రీస్తు బాగు చేశాడు. యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము సిలువలో తన రక్తమును ధారపోసి మరణించాడు, కానీ ఈరోజు యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. నీకెట్లా తెలుసు అంటావేమో. 40 సంవత్సరాల క్రితము ఇక్కడ టీవీ రామ్ అని ఒక డాక్టర్ గారు ఉండేవారు. నాకు లివర్ డ్యామేజ్ అయింది. 6 నెలలను మంచంలో ఉన్నాను. ఆ డాక్టర్ గారు నాకు 70 ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఆఖరికి మా అమ్మగారిని పిలిచి చెప్పాడు, ఈ పిల్లవాడు చనిపోతాడు అని చెప్పాడు. ఎందుకంటే మెడిసిన్ అతనికి పనిచేయట్లేదు, తీసుకెళ్ళండి అని చెప్పాడు. అయితే మా అమ్మ నాకు సువార్త చెప్పింది, యేసుక్రీస్తు నమ్ముకో, నువ్వు బ్రతుకుతావని చెప్పింది. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను. నాకు తెలియదు ఎట్లా జబ్బు బాగైందో, నాకేం తెలియదు, కానీ 6 నెలలు జబ్బుతో ఉన్నాను నేను. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి నాకు జ్వరము. నేను మానేశాను. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బాగున్నాను. ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోతుంది. నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను. టీవీ రామ్ డాక్టర్ గారు లేరు, నాకు సువార్త చెప్పిన మా అమ్మగారు కూడా లేరు, కానీ నేను ఇంకా జీవిస్తున్నాను. నేను కూడా వెళ్ళిపోవచ్చు రేపు. కానీ యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికించగలడు. నేను కల్పించిన కథలు చెప్పట్లేదు. నేను ఒక సజీవమైన సాక్షిని. యేసుక్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నా కొరకు మాత్రమే కాదు, సర్వలోకము కొరకు. నీవు ఈరోజు కష్టంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఒక పాపిగా ఉన్నావా, దురలవాటుతో బంధించబడి ఉన్నావా, భయములతో ఉన్నావా, మరణ భయముతో ఉన్నావా, భయపడకు. దైవ కుమారుడు ఈ భూలోకమునకు వచ్చాడు. మన సమస్త పాపములను, గండములను, ఇరుకులను, వేదనలను, బాధలను ఆయన సిలువలో మోసాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. ఈవెన్ మరణమునకు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేదు. ఇదిగో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవములో ప్రవేశిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు 3వ దినమున. సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. యేసు జీవిస్తున్నాడు. అందుకే నేను కూడా బ్రతికాను, నేను కూడా జీవిస్తున్నాను. కనుక నేను రేపు చనిపోవచ్చు, కానీ మరొకరు వస్తారు. ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది. యేసు ఈ లోకానికి త్వరగా వస్తున్నాడు రెండవసారి. నమ్మండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీకు నెమ్మది, శాంతి, సమాధానం, నీకు రక్షణ, నిత్య రాజ్యము, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకటే శుభవార్త, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము జీవిస్తున్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు.